సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. విష్ణు సహస్రనామంలో 38వ శ్లోకం. పద్మనాభో అరవిందాక్ష పద్మగర్భశరీరభృత్ మహర్ధి బుద్ధాత్మా మహాక్షో గరుడధ్వజ. ఇవి నామాలు. పద్మనాభ, పద్మస్య నాభౌ మధ్యే కర్ణికాయాం స్థిత ఇది పద్మనాభ. శంకర భాష్యం చెప్తోంది. అంటే పద్మమునకు దుద్దు అనేటువంటిది ఒకటి ఉంటుంది, అది కేంద్రంగా ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకొని ఆ రేకులన్నీ కూడా ఎలా అయితే నిలుస్తున్నాయో, ఈ విశ్వములో నక్షత్ర మండలాలు, గ్రహ మండలాలు, సూర్యచంద్రుడు, అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, భూర్భువస్వర్ మహర్జునస్తప సత్యమిది సప్తలోకాలు, అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాల సప్తలోకాలు, ఇవన్నీ కూడా ఆ నాభిని ఆధారం చేసుకొని ఉన్నాయి కనుక పద్మనాభ అన్నారు. సృష్టికారక శక్తులు, స్థితికారక శక్తులు, అలాగే లయకారక శక్తులు, ఇవన్నీ కూడా ఆ నాభి యందు దాచిపెట్టి ఉంచారు ఆయన. లయమైన తర్వాత సృష్టికారక శక్తులను మళ్ళీ వదిలిపెడతారు, మళ్ళీ స్థితికారకత్వ శక్తులను వదిలిపెడతారు. అలాగే ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో దాన్ని, ఆ శక్తులను ఆయన విడుదల చేస్తుంటారు. ఇవన్నీ కూడా తన నాభి యందు దాచుకున్నటువంటి వాడు కనుక పద్మనాభ. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే విశ్వానికి ఆధారమైనటువంటి వారు కనుక పద్మనాభ. అరవిందాక్ష, అరవింద సదృశీ అక్షిణి అస్యేతి అరవిందాక్ష. అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. విన్నాం ఈ మాట మనం. కాబట్టి పద్మము వంటి నేత్రములు కలిగినటువంటి వాడు, ఆ పద్మముల వంటి నయనములు కలిగినటువంటి దివ్యమంగళ స్వరూపుడు. ఆ పద్మము వంటి నయనములు చూడడానికి రామాయణంలో వర్ణిస్తారు వాల్మీకి మహర్షి. జనులందరూ కూడా తహతహలాడేవారట. అయోధ్యకాండలో యశ్చ రామం న పశ్యేతు యాంచ రామో న పశ్యతి నిందిత వసేల్లోకే స్వాత్మాశ్యేనం నిగర్హతే. అంటే రాముణ్ణి చూడలేదా నువ్వు, నీ బతుకెందుకయ్యా అనేవాళ్ళట అయోధ్యలో పూర్వవాసులందరూ కూడా. ఎందుకంటే ఆయన యొక్క కళ్ళు అంత విశేషంగా ఆకర్షించుకునేవి. అంటే అర్థం అందరినీ చల్లని చూపులతో చూసేటువంటి వాడు అని అర్థం. కాబట్టి అరవిందాక్ష. పద్మగర్భ తర్వాత నామం. పద్మస్య హృదయాఖ్యస్య మధ్యే ఉపాస్యత్వాత్ పద్మగర్భ. అంటే మన హృదయ పద్మమునందు నివసించేటువంటి వాడు గనక నీవా రసూకవర్తన్వే పీతాబాహ స్వశ్చలోపమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత స బ్రహ్మ స శివ స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ అంటుంది వేదం. కాబట్టి హృదయం అనేటువంటి పద్మములో తానున్నాడు గనుక పద్మగర్భ. ప్రాణానికి, జీవికి ఆధారమైనటువంటి వాడు ఆయనే కదండి. ఆయన ఉంటేనే ప్రాణం, ఆయన ఉంటే శివం, ఆయన వెళ్ళిపోతే శవం. కాబట్టి ఈ హృదయ పద్మాన్ని శుద్ధి చేసుకోవడానికే మనకి ఓం నమో నారాయణ అనేటువంటి మంత్రం ఇచ్చారు. బ్రతుకుండగా నువ్వు ఓం నమో నారాయణాయ అనకపోతే వెళ్ళిపోయేటప్పుడు నారాయణ 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 అని లాగిపెట్టేస్తారు బయట. కాబట్టి ఉన్నప్పుడు ఓం నమో నారాయణాయ మంత్రం చేసుకోవయ్యా అన్నారు. శరీరభృత్, శరీరాన్ని పోషించేటువంటి వాడు ఆయనే కాబట్టి, శరీరాన్ని భరించేటువంటి వాడు ఆయనే కాబట్టి, శరీరంలో ధరించి ఉన్నాడు కనుక శరీరభృత్ అన్నారు. పోషయాన్నాన నానారూపేణ ప్రాణరూపేణ వా శరీరాణం ధారయన్ శరీరభృత్.
వేరు వేరు రూపాలలో ఉన్నటువంటి శరీరంలో ఉండేటువంటి తత్వాలన్నిటినీ తానే పోషిస్తూ తానే నిలబెడుతున్నాడు కనుక శరీరభృత్ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాస్థిత ప్రాణాపానసవాయుక్త పచామ్యన్నం చతుర్విధం అని చెప్పాడు కదండి. తానే జఠరాగ్ని రూపంలో ఉండి దేహులు భుజించేటువంటి భక్ష్య భోజ్య చోహ్య లేహ్య శాఖ సూప దది గుడ ఘృత పానీయ సహిత సమస్త విధములైనటువంటి ఆహార పదార్థాలను పచనం చేసి ఆ చేసినటువంటి పచనము ద్వారా చర్మము, రక్తము, మాంసము, శుక్ల ఇలా వాటిని మళ్ళీ విభజించి ఆయా అవయవాలకి వాటిని అందించి దాని ద్వారా ఊర్జ అంటే శక్తిని నిలిపి తాన ఊర్జే దదాతన అంటాం. అందుకని ఆ శక్తిని నిలిపి ఆ శక్తి ద్వారా శరీరాన్ని నడిపిస్తున్నటువంటి వాడు కనుక శరీరభృత్. తర్వాత నాం మహర్ధి, గొప్ప సంపద కలిగినటువంటి వాడు అని అర్థం. మహర్ధి అంటే మహతీ బుద్ధి విభూతిరస్యేతి మహర్ధి అంటుంది శంకర భాష్యం. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదూర్జితమేవ వా తత్తదేవావగచ్చత్వం మమ తేజోంశ్చ సంభవం అన్నాడు భగవద్గీతలో. అంటే మీరు చూసేటువంటి సంపదలు ఏవైనా సరే ఇవన్నీ కూడా మమ తేజోంశ సంభవం, నా యొక్క తేజస్సు వల్ల సంభవించినటువంటివేనయ్యా. కాబట్టి యద్యద్విభూతిమత్సత్వం శ్రీం మద్ ఊర్జితం, శ్రీ అంటే సంపదలన్నీ, మద్ అంటే నా యొక్క, ఊర్జితం అంటే శక్తి ద్వారా, మమ తేజోంశ సంభవం నా తేజస్సు వల్ల కలిగినటువంటివే కాబట్టి అశేషమైనటువంటి సంపద కలిగినటువంటి వాడు కనుక మహర్ధి. మహార్ధి మహర్ధి గొప్ప సంపద కలిగినటువంటి వాడు. బుద్ధ అంటే ఈ ప్రపంచ రూపంలో ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడట. బుద్ధికి అందని విధంగా, బుద్ధిమంతుడికి అందే విధంగా ఆయన వర్ధిల్లుతూ ఉన్నాడు కనుక బుద్ధ అన్నారు. ప్రపంచరూపేణ వర్ధమానత్వాత్ బుద్ధ. ఈశోపనిషత్తు ఈశావాస్యమిదం సర్వం యత్కించిత్ జగత్యాం జగత్ అంటుంది. సమస్తము ఈశ్వర స్వరూపమేనయ్యా అని. కాబట్టి కానీ ఆయన కనబడ్డు. ఎక్కడున్నాడు దేవుడు చూపించు, ఎక్కడున్నాడు దేవుడు చూపించు అంటాడు. పిచ్చివాడా నీలోనే ఉన్నాడు రా, గాలి రూపంలో ఉన్నాడు, ఆ గాలి ఆపేసి చూడు దేవుడు కనబడతాడంటారు. అందుకే కదండి, గాలి ఆపేసి చూడండి. ఎప్పుడెప్పుడు గాలి కొడదామా పీలుద్దామా అని తపిస్తూ ఉంటాం. అదే భగవత్ రూపం. అది లేకపోతే ఆగిపోతుంది శరీరం. ఆ విషయం తెలియనీయకుండా మాయ కప్పేస్తోంది. కాబట్టి బుద్ధ. తర్వాత వృద్ధాత్మ. వృద్ధ ప్లస్ ఆత్మ ఈజ్ వృద్ధాత్మ. వృద్ధ పురాతన ఆత్మా యస్యేతి వృద్ధాత్మ. పరబ్రహ్మము సనాతనమైనటువంటి వాడు, ఆది మధ్యాంతములు లేనటువంటి వాడు, అజుడు, శాశ్వతుడు, నిత్యుడు, అమేయుడు, అచింత్యుడు. కాబట్టి ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడు కాబట్టి వృద్ధాత్మ అన్నారు. పెద్దవాడు, అందరికంటే పెద్దవాడు, అన్నిటికంటే పెద్దవాడు. మహర్షయ సప్తపూర్వే చత్వారో మనవస్తదా మద్భావ మానసాజాత ఏషాం లోకాం ఇమాం బ్రజ అంటాడు భగవద్గీతలో. కశ్యపాది మహర్షి సప్తకము, సనక సనందనాథులు, స్వయంభూవాది మనువులు వీరందరూ కూడా నా తర్వాత పుట్టినటువంటి వాళ్ళు, అంటే వీళ్ళందరికంటే ముందున్నటువంటి వాడు. కాబట్టి వృద్ధాత్మ. మహాక్ష, అక్షములు అంటే కళ్ళు, కాబట్టి గొప్పవైనటువంటి కళ్ళు కలిగినటువంటి వాడు. మహతీ అక్షిణి మహాంత్యక్షిణి వా అస్యేతి మహాక్ష అని శంకర భాష్యం చెప్తోంది. ఆయనకున్నటువంటి గొప్ప విషయాన్ని చెప్పడానికి మహత్ అనేటువంటి శబ్దాన్ని ప్రయోగం చేస్తారు. కాబట్టి మహాక్ష అంటే గొప్పనైనటువంటి కళ్ళు కలిగినటువంటి వాడు. ఏమిటా గొప్పనైనటువంటి కళ్ళు అంటే 84 లక్షల జీవరాశులు
అన్నిటినీ తాను నిరంతరము గమనిస్తూ చూస్తూ ఉండేటువంటి కళ్ళు కలిగినటువంటి వాడు కనుక మహాక్ష. ఒక్క మానవులనే కాదు, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అండజములు, పిండజములు, స్వేదజములు, ఉద్భిజములు అని 84 లక్షల జీవరాశుల్ని చూస్తూ ఉంటాడట. ఎప్పుడు ఆయనే చూస్తూ ఉంటాడు, ఒక కంట కనిపెడుతూ ఉంటాడు. కాబట్టి మహత్వ కలిగినటువంటి కళ్ళు కలిగినటువంటి వాడు కనుక మహాక్ష. గరుడధ్వజ తర్వాత నామం. గరుడాంకో ధ్వజోయస్యేతి గరుడధ్వజ అంటుంది. అంటే గరుడధ్వజ చిహ్నంతో ప్రకాశించేటువంటి ధ్వజము కలిగినటువంటి వాడు గరుడధ్వజ అంటే జెండా. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం అన్నాడు. వైనతేయుడు అంటే గరుత్మంతుడు, ఆయనే గరుడ స్వరూపం కనుక గరుత్మంతుడు అంటే ఎవరు అంటే గమనశక్తి కలిగినటువంటి వాడు, వేగంగా వెళ్ళగలిగినటువంటి వాడు ఆయన. అందరికంటే వేగంగా వెళ్ళగలిగినటువంటి సూపర్ సోనిక్ అంటుంటారు, హైపర్ సోనిక్. ఈ సూపర్ సోనిక్కి హైపర్ సోనిక్ కంటే కూడా ఇంకా ఎక్కువ ఫాస్ట్గా వెళ్ళగలట ఆయన గరుత్మంతుడు. అందుకని గరుడధ్వజ అటువంటి ధ్వజాన్ని కలిగినటువంటి వాడు కనుక. తర్వాత 39వ శ్లోకంలోకి వెళదాం. 38 ఇక్కడితో పూర్తయింది.